అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, దైవజనులారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తున్నాను. నన్ను రక్షించి నా పాపములు తన రక్తంతో కడిగిన దేవాతి దేవుడు, నిజ దేవుడైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. భూమి ఆకాశములకు సృష్టికర్త యెహోవా స్తుతినందునుగాక. ఒక తూరు రాజైన హీరాము చెప్తున్న అద్భుతమైన మాట. హీరాము రాజైన తూరు రాజైన హీరాము చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే యెహోవా ఘనత కొరకు ఒక మందిరాన్ని చక్కగా దావీదు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్న అద్భుతమైన మాట ఏంటంటే, తగిన జ్ఞానమును తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన. దేవుని మందిరాన్ని, దేవుని రాజ్య ఘనత కొరకు మందిరాన్ని కట్టించాలంటే ఎవరు కావాలి? జ్ఞానవంతుడు, తెలివి, బుద్ధిమంతుడైన కుమారుడు కావాలి. దావీదు కుమారులలో దేవుడు ఈయనను ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను ఒక ప్రత్యేకమైన కుమారుడు. అందుకే సొలొమోనుకి మరొక పేరుంది. ఆ పేరును కూడా నేను మీకు చదవడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దేవుడు అద్భుతమైన విధానంలో దేవునికి ప్రియమైన వాడుగా, దేవునికి అందుకే యెదిద్యా అనే పేరు ఉంది. యెదిద్యా అంటే దేవునికి ప్రియమైన వాడు, దేవుడు కోరుకున్నవాడు. ఈ భూమి మీద జ్ఞానము, తెలివి, బుద్ధిమంతుడైన వాడు. నిజంగా అలాంటి వారు దేవుని పరిచర్లో ఉండాలి. అలాంటి వారి ద్వారా దేవుడు స్తుతి నొందుతాడు, దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు ఘనపరచబడతాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ భూమి మీద కూడా మనము దేవుని ఘనపరిచే విధంగా, కాబట్టి దేవుని ఘనపరిచే విధంగా ఎలాంటి కుమారులు కావాలి? దావీదుకు దేవుడు అంత మంచి కుమారుని దేవుడు దయచేశాడు. దేవుని మహిమార్థమై. అందుకే ఒక తూరు రాజు కూడా దేవుని ఘనపరుస్తున్నాడంటే ఎంత ఆధిక్యత చెప్పండి, ఎంత ఆధిక్యత. కాబట్టి ఈ భూమి మీద ఎలాంటి పిల్లలు కావాలి? దేవుని స్తుతించే పిల్లలు కావాలి, దేవుని ఘనపరిచే పిల్లలు కావాలి, దేవుని ఆరాధించే పిల్లలు కావాలి. వారి ద్వారా అనేకులు ఆరాధించాలి. సొలొమోను బట్టి తూరు రాజైన హీరాము ఆరాధిస్తున్నాడు. అయ్యో, ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత అండి. హన్నా కుమారుడైన సమూయేలు ఎంత ఉన్నతమైనటువంటి విధానంలో జీవించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నీతి న్యాయములు జరిగించేవాడుగా ఉంటూ వచ్చాడు. నిజంగా ఇస్సాకు జీవితం కూడా ఎంతో ఆశీర్వాదకరం. అన్యుల రాజులు కూడా దేవుడు నీతో ఉన్నాడని చెప్పగలిగారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఘనత కొరకు, రాజ్య ఘనత కొరకు, అర్థమైందా? దేవుని ఘనత కొరకు, రాజ్య ఘనత కొరకు జ్ఞానము, తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన
భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. ఎందుకు ఈ స్తుతి అంటే దేవుని బిడ్డలారా, జ్ఞానము, తెలివి, బుద్ధిమంతుడైన కుమారుని దేవుడు దయచేశాడు. దేవుని గణపరిచే కుమారుని దేవుడు దయచేశాడు దావీదు గారికి. అందుకు తూరు రాజైన హీరాము దేవుని స్తుతిస్తున్నాడు. మనము అనేకులు స్తుతించడానికి కారణమై ఉండాలి. మన ద్వారా దేవుడు అవమానపరచబడకూడదు. మన ద్వారా దేవుడు అనేకులు స్తుతించడానికి కారణం కావాలి. ఒకవేళ నీకు ఏదైనా కొదువుగా ఉందా, మనందరం దేవుని అడగవలసిందే. ఎందుకంటే మొదటి అధ్యాయము 12వ వచనం, కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును. జ్ఞానము తెలివి దేవుడే ఇచ్చాడు, దాంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు ఏం కావాలంటే అది ఇస్తాడు. ప్రభు సన్నిధిలో నువ్వు వెనుక అడగగలిగితే, ప్రభువా నాకు ఫలాని జ్ఞానం ఇవ్వు. నీవు ఈ భూలోకంలో ఏమాత్రం జ్ఞానం లేకుండా ఉండడానికి దేవునికి ఇష్టం. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు సృష్టికర్త అయిన దేవుని యొద్ద గుప్తమై ఉన్నాయి. ఆ భూమి ఆకాశములకు సృష్టికర్తను మనం ఎంత ఆరాధించాలి. ఇప్పుడు దావీదు కుమారుడైన సొలొమోనును బట్టి సృష్టికర్తను హీరాము ఆరాధిస్తూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, మనల్ని బట్టి ప్రభును మనమే ఆరాధించడం కష్టమైన ఈ దినాల్లో మనల్ని బట్టి అనేకులు ఆరాధించడం, దానియేలు, హనన్య, మిషాయలను బట్టి నెబుకద్నెజరు తక్కిన చక్రవర్తులు ఆరాధించారు. మరి నిన్ను నన్ను బట్టి ఎవరైనా ఆరాధించగలుగుతున్నారా? తప్పకుండా ప్రభుని ఆరాధించగలిగే పరిస్థితిలోనికి. కాబట్టి దేవుడే అలాంటి కుమారుని దయచేశాడు. కాబట్టి అలాంటి ప్రార్థనలు మనం చేయాలి. ప్రభువా, ఏమైనా ప్రభు నువ్వు దయచేస్తే తప్ప, నువ్వు ఇస్తే తప్ప మా జీవితాల్లో మేమేమి పొందలేం. కాబట్టి ఆయన సమస్తాన్ని మనకి ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఆ విధంగా ప్రభువుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, అలాంటి బిడలను రాగల దినముల కొరకు సొలొమోను లాంటి ఆయన జ్ఞానము, తెలివి, బుద్ధిమంతులైన కుమార్తెలను మీరు మా ప్రియులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేక బాధపడుతున్న వారికి మీరు సంతానమును అనుగ్రహించండి. నీ నామ ఘనత కొరకు, నీ రాజ్య ఘనత కొరకు ప్రయాసపడే వారిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాయన రవీంద్రనాథ్ అన్న కుటుంబాన్ని దీవించండి. నాయన హెజ్రా అన్న కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, నా తండ్రి నా ప్రభు భారతి సహోదరి తన కుమార్తె వివాహ విషయంలో సహాయం చేయండి. నా తండ్రి నాయన కనికరించండి. నా తండ్రి తమ్ముడు నాయన ప్రభువా, నాయన తండ్రి ఎవరైతే ప్రభు జాబ్స్ కొరకు నాయన కెవిన్ జాబ్ విషయంలో కనికరించండి. నా ప్రభువా, నా తండ్రి అంత మాత్రమే కాదు, బేబీ నాయన సహోదరి ఆయన వారి బ్రదర్స్ కొరకు, వారి ఓన్ హౌస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతోష్ కుమార్ యొక్క జాబ్ విషయంలో కనికరించండి. నా ప్రభువా, మీరే ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు బట్టి నేను కనపరుస్తూ, మా ప్రియుల కుటుంబాలను ఆశీర్వాదకరంగా రాగల దినాలకు వారు స్తుతించడమే కాదు, వారి ద్వారా అనేకులు స్తుతించడానికి కారణమవుటకు కూడా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.